ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో కాలేజీలు కోర్సులను చేసుకోవచ్చు. అనంతరం 3 ఫేజుల్లో కౌన్సిలింగ్ జరగనుంది. అయితే ఈ ఏడాది డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సుల్ని కాలేజీల్లో ప్రవేశపెట్టారు. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కోర్సుపై ఏమంటున్నారు? ఎంతమంది విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు వైపు మక్కువ చూపిస్తున్నారు? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ చెప్తారు. హేమ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఈసారి విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపే మక్కువ చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి వాతావరణం చూడవచ్చు. విద్యార్థులు తల్లిదండ్రులతో ఇక్కడ మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈసారి విద్యార్థులు ఎక్కువగా ఏఐ ఇంటెలిజెన్సీ పైన కానివ్వండి, లేదంటే కొత్తగా వచ్చినటువంటి కోర్సుల పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కోరుట్ల ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఎన్సీసీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. మిగతా ఎక్కడ లేదు స్టేట్లో, తెలంగాణ లోపల. ఏ కోర్స్ తీసుకుంటున్నారు? కంప్యూటర్ సిఎస్సి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటాం అనుకుంటున్నాం. చూడొచ్చు, ఇంకా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి. అంత దూరం నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటి? ఇది ఒకటే సెంటర్ కదరా, ఇది ఒకటే సెంటర్ మనకు ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళకు, స్పెషల్ కేటగిరీ వాళ్ళకు మన తెలంగాణ స్టేట్ లో ఇది ఒకటే కాబట్టి ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఇప్పుడు ముఖ్యంగా ఏ కోర్స్ లో తీసుకోబోతున్నారు? వెబ్ సైడ్ అంటే సివిల్ తీసుకుందామని మా పాప సివిల్ కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వీటిపైన ఉండబోతుంది అంటున్నారు. మరి అటువైపు ఏమైనా ఇంట్రెస్ట్? ఆలోచన కూడా ఉంది. ఇక ఇంకా టైం లేదు, 2 days టైం ఉంది. ఆ టైంలో మేము ఆలోచన చేసుకుని పేరెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుందామని ఆలోచన పిల్లలకి. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. చిన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఏంటి, ఏ కోర్స్ తీసుకోబోతున్నారు? సిఎస్సి. ఎందుకు సిఎస్సి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బాగున్నాయి అంటున్నారుగా. సాఫ్ట్వేర్. ఓకే, వీటిపైన ఏమి ఇంట్రెస్ట్ లేదా? నో. సో కొంతమంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ వీటికి నెక్స్ట్ మొత్తం ఫ్యూచర్ అంతా అదే ఉంటుంది అన్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా ఆ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సింగ్. ఓకే, ఎప్పుడు ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నారా? ఓకే, ఏంటి నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోబోతున్నారు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు? డిమాండ్ ఎక్కువ ఉంది కదా దానికి, అందుకు. ఓకే, అంటే ఇయరే ఏఐ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారా? గతంలో కూడా ఉండినాయా? ముందు ఉండే కానీ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీకి కూడా బాగానే ఉంది కదా డిమాండ్. సో మీరు ఏఐ చూస్ చేస్తారు? దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని. ఓకే, సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. వెబ్ ఆప్షన్ లో చూస్ చేసుకుంటారా? ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఐడియా ఉందా? అంటే మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారా? మేము లింగంపల్లి అండి. అంత దూరం అంటే ఏంటి, ఎన్సీసీయా ఏంటి? జనరల్. ఓకే, ఏ కోర్స్ తీసుకోబోతున్నారు? మ్యాక్సిమం మై ఎక్స్పెక్టేషన్ అంటే కంప్యూటర్ సైన్స్. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు ఏఐకి ఫ్యూచర్ ఉంది? ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ అంటే లేటెస్ట్ అంటే ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి సిఎస్సిని ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే ఇది నీ ఇష్టమా లేదంటే ఇంట్లో వాళ్ళ ప్రెజరా? నా ఇష్టమే అండి, నా ఇష్టం. అయిపోయిందా సర్టిఫికేట్ వెరిఫికేషన్? లేదు, ఇంకా లేదు, వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది అంటే అడిగారా? లేదు, అడగలేదు. మీ స్లాట్ ఎప్పుడు వచ్చింది? 3 to 3:30. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. చాలా మంది విద్యార్థులు పెద్ద ఎత్తున, కొంతమంది నెక్స్ట్ ఫ్యూచర్ కానివ్వండి డిమాండ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండబోతుంది, సైబర్ సెక్యూరిటీకి ఉండబోతుందని కొంతమంది భావించి ఆ కోర్సులు తీసుకుంటే, మరికొంతమంది మాత్రం మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ప్రీవియస్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే కంప్యూటర్ సైన్స్ ఉందో దానిపైన కూడా మక్కువ చూపుతున్నారు. అయితే ఎంత ప్రజెంట్ మనం చూస్తే ఎవ్రీథింగ్లో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మొబైల్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో. కానీ విద్యార్థులు మాత్రం స్టిల్ ఇంకా కంప్యూటర్ సైన్స్కే ఫ్యూచర్ ఉండబోతుంది, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయని అయితే నమ్ముతున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో హేమ, ఏబిన్, ఆంధ్రజ్యోతి, మాసప్.